మాతృదేవోభవ. వేదము కన్న ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఆపాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయ గుణాజనయిత్రిని కొల్చినంత. ఓం నాదశిఖగ్రసీమయ గుణాజనయిత్రిని కొల్చినంత. ఏ భేదములేమి నిల్సునిక, ఏ భేదములేమి నిల్సునిక. వేదములౌను సమస్తవాదముల్. వేదము కన్న ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 656 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అదిగో మౌన మహాప్రబంధమునగా ఆద్యంబైన పద్యంబు సంపద ధూళింబలి వెంకకున్ విసరి శోభాయాత్ర సాగించునౌర దయాసాగర తీర సైంధవము. శీర్షం బంధు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి. శీర్షం బంధు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి. పండెన్ బోధి వృక్షాంగముల్. బోధివృక్షం పరిపక్వత చెంది పండై ఫలమై మానవ జాతికి అందించినటువంటి మహాఫలంలా బుద్ధుడు ప్రకాశిస్తున్నాడు. ఆ శాంతి స్థాపన కారణంగా వచ్చిన మంచి మార్పులు ఇన్ని అన్నీ కౌ. చైత్యారామ విహార భూముల నహింసాస్థూపముల్నాటి కాంక్షాత్యాగమ్ము ప్రశాంత జీవన రహస్యం వంచు బోధించి దుష్కృత్య జ్వాలలు సూక్తి వర్షముల మూర్ఛిల్లన్ ప్రబోధించే ఆ సత్యాహింసల నిత్యసంధి. ఆ సత్యాహింసల నిత్యసంధి రసమాసం వయ్య కావ్యాలకున్. ఆ సత్యాహింసల నిత్యసంధి రసమాసం వయ్య కావ్యాలకున్. ఎప్పుడు సంస్కృతిలో కాలప్రవాహంలో వచ్చేటువంటి మార్పుని జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే అది జాతి అభివృద్ధికే తోడ్పడుతుంది. ఇవాళ మనం కంప్యూటర్లని, సెల్ ఫోన్ని, ఇంటర్నెట్ ప్రచారాన్ని జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇవి చాలండి. ఎంతోమంది నేరస్తులు రకరకాల అబద్ధాలు ఆడి తప్పించుకునే విధానానికి ఈ నెట్ ప్రపంచం వచ్చాక స్వస్తి చెప్పడం జరిగిందండి. అంతేకాదు చాలా కార్యాలయాల్లో అవినీతి తగ్గిపోవడానికి అంతర్జాల ప్రచారం, అంతర్జాల వినియోగం కారణం అవుతున్నాయండి. ఆధునిక విజ్ఞానం ద్వారా సాధించిన విప్లవాలు కేవలం చెడు చేసేయని విమర్శించకూడదండి, మంచి కూడా చేసేయి. ఇప్పుడు హత్య చేయదలుచుకున్న వాడికి ఆటం బాంబు అవసరం లేదండి, అడకత్తెర చాలు. ఆ బుద్ధి ప్రధానమైన విషయం. ఆ బుద్ధి పూర్వం కూడా ఉంది. మనం సత్యయుగాలు అనుకుంటున్నప్పుడు కూడా ఆ బుద్ధి ఉంది. అందుకని ఎప్పుడు వినియోగం ఎలా, వినియోగం ఎలా, వినియోగం ఎలా, దీని మీద దృష్టి పెట్టాలి. వినియోగం బాగుంటే యోగం బాగానే ఉంటుంది. అంతేగాని ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, అభివృద్ధిని వ్యతిరేకించకూడదు. పారిశ్రామికత అవసరమే. ఎంతవరకు అవసరం, ఎక్కడ అవసరం, ఏ విషయాల్లో అవసరం అది చూసుకోవాలి. ఇక మొత్తం పల్లెటూళ్ళు లేకుండా మొత్తం పట్టణాలు అయిపోతే ప్రతి చోట ఒక శుభ్రంగా పండేటువంటి పొలాన్ని ఓ 10 ఎకరాలు తీసుకోవడం, అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, ఆ పంట ఏమైంది? పెట్టిన కర్మాగారం ఏమో బియ్యానికి సంబంధించింది అనుకుందాం. బియ్యం పండితే కదా. 10 ఎకరాలు పంట పొలంలో పండుతున్న దాన్ని మూసేసి పండనీయకుండా చేసి మేము కర్మాగారం పెట్టామంటే దాని ద్వారా ఏదో బియ్యం నుంచి ఏదో తయారు చేస్తాం. బియ్యం ఎక్కడివి? ఆ 10 ఎకరాలు ఇదివరకు దానికే వినియోగపడేవి. అటువంటి వాటిని ఊరికి దూరంగా ఎక్కడో పెట్టుకోవాలి. అటువంటప్పుడు ఆ పారిశ్రామికవేత్తల సౌకర్యాలు, వాళ్ళ లాభాలు, వాళ్ళ అభిరుచులు, దీని గురించి ఆలోచించకూడదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ. సమస్త ప్రజల సంక్షేమాన్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని, పల్లెటూరి ప్రజల సంక్షేమాన్ని ఆలోచించాలి. వారి ఆరోగ్యం కంటే, వారి ఆనందం కంటే ఈ పారిశ్రామికమైన లాభాలు ముఖ్యం కాదనే విషయాన్ని గ్రహించాలి. అప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది.
బౌద్ధ మతం తెచ్చినటువంటి గొప్ప మార్పుల్ని మనం అంగీకరించాలండి. చైత్య ఆరామ విహార భూముల అహింసా స్థూపములు నాటి చైత్యాలు కట్టారు, ఆరామాలు కట్టారు, ఎన్నో స్థూపాలు నిర్మించారు. ఇప్పటికి మనం భారత జాతీయ పతాకంతో సమానంగా గౌరవించుకుంటున్నటువంటి స్థూపం, 4 సింహాలు, అశోక చక్రం, ఇవన్నీ బౌద్ధానికి సంబంధించినవే. అశోక చక్రం ప్రధానంగా సారనాథ్ స్థూపాన్ని నుంచే మనం గ్రహించాం. దాన్ని ఒక జాతీయ చిహ్నంగా పెట్టుకున్నాం. బుద్ధుడు మన జాతీయ నాయకుడు, జాతిని శాంతియాత్ర చేయించిన నాయకుడు. దండయాత్రలు చేయించిన నాయకులు చాలామంది ఉన్నారు. శాంతియాత్ర చేయించిన నాయకుడు ఆయన. ఎలా మర్చిపోతాం, ఎలా తక్కువ చేస్తాం? చైత్యారామ విహార భూముల అహింసా స్థూపములు నాటి. ఎప్పుడు సమాజంలో ఏదో ఒక ధోరణిలో హింస పెరుగుతున్నప్పుడు అహింస గురించి మాట్లాడేవాళ్ళు రావాలండి, వస్తారు, ఖచ్చితంగా రావాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే అహింస పేరు మీద చేతకానితనం, దద్దమ్మతనం తయారవుతూ ఉంటే మళ్ళీ కాస్త పౌరుషాన్ని గురించి చెప్పేవాళ్ళు రావాలి. తప్పదది. సరిగ్గా బౌద్ధ మత అనంతర పరిణామాల్లో అదే జరిగింది. రాజులు తాము దండయాత్ర చేయకపోతే పర్వాలేదు, జరిగే దండయాత్రను కూడా అడ్డుకోకుండా రాజ్యం అప్పగించేసి నేను పాలిస్తే నువ్వు పాలిస్తే నువ్వే పాలించుకో అంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? పరిపాలనలో తేడాలు ఉంటాయి. రాజ్యాల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం తప్పే, కానీ శత్రురాజు లేని వాళ్ళు యుద్ధం చేస్తారండి, ధర్మం అండి. ఎలా వదిలేస్తారు దాన్ని? అన్నదమ్ములతో పోరాడవద్దు అన్నారు, కానీ శత్రురాజులతో పోరాడవద్దు అన్నారా? ఈ భేదాన్ని గమనించాలి. ఎప్పుడు సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే, ఈ బౌద్ధం కంటే, జైనం కంటే, ఇతర విదేశీ మతాల కంటే సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే ఈ విచక్షణ. కాల ప్రవాహానికి హిందూ ధర్మం ఎందుకు తట్టుకుంది ఎన్నో వేల ఏళ్లుగా అంటే, ఎప్పటికప్పుడు విచక్షణాత్మకంగా తన శైలిని తాను మార్చుకుంది. అది తేడా. వ్యక్తి జీవితమైనా అంతే, ఒక మతమైనా అంతే, సమాజమైనా అంతే. ఎప్పటికప్పుడు ఆధునికమైనటువంటి రీతులకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. చైత్యారామ విహార భూములన హింసా స్థూపముల్నాటి కాంక్షా త్యాగము ప్రశాంత జీవన రహస్యం వంచు బోధించి. అబ్బో, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే కోరికలు తగ్గించు. ఎంత గొప్ప మాట! నిజానికి ఇదేమైనా బుద్ధుడు కొత్తగా చెప్పాడా? వేదంలో ఉన్నదేనండి. శ్రోత్రేశ్చ జాకామహ దశ్య, శ్రోత్రేశ్చ జాకామహ దశ్య. కృష్ణయజుర్వేదం ఉపనిషత్తుల్లో ఉన్నమాట. శ్రోత్రేశ్చ అకామహ తస్య. కోరికలు లేకుండా ఎవరైతే మనుషులు ఉండగలుగుతారో వారికి ఇంద్రానందం కంటే, ప్రజాపతి ఆనందం కంటే, బృహస్పతి ఆనందం కంటే మిన్నైనటువంటి, సాటి లేనటువంటి బ్రహ్మానందం లభిస్తుందని వేదంలోనే చెప్పారు. తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణా స్యాత్. ఈ భూమండలం మీద ఉన్న పంటంతా ఒకళ్ళే అనుభవించినా కోరికలు తీరవయ్యా. ఈ భూమండలం మీద ఉన్న డబ్బంతా ఒకడే సంపాదించినా సరిపోదయ్యా. ఈ భూమండలాన్ని మొత్తం ఒకరే పరిపాలించినా నాకు స్వర్గంలో సింహాసనం కూడా కావాలంటాడయ్యా. ఈ భూమండలం మీద ఉండే కామోపభోగాలన్నీ అనుభవించిన ఇంకా స్వర్గంలో వేరే రకంగా ఉంటాయట అంటాడయ్యా. ఈ కోరికలకు అంతు లేదయ్యా, దాన్ని తగ్గించుకోవడమే మార్గమయ్యా అని వేదం ఎప్పుడో చెప్పింది. శ్రోత్రియస్య చ అకామహతస్య. దాన్ని బుద్ధుడు మళ్ళీ ఎందుకు చెప్పవలసి వచ్చింది, మరింతగా నొక్కి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఎప్పుడూ వ్యక్తి జీవితంలోనైనా జాతి జీవితంలోనైనా మొద్దుబారిన పరంపర పనికిరాదు. పరంపరలో ఎప్పుడూ చైతన్యం ఉండాలి, మొద్దుబారకూడదు. మన ఆచార సంప్రదాయాలు మొద్దుబారకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దీపావళి, సంక్రాంతి, శివరాత్రి, సుబ్రహ్మణ్య షష్ఠి లాంటి పండుగలు వచ్చినప్పుడు ప్రవచనకర్తలు, పెద్దలు వాటిలో ఉండే తాత్విక విషయాలు చెప్పాలి. ఈ పూలు పొడగలు ఇచ్చేస్తే ఏదో అయిపోతుంది, అక్కడేదో దండం పెట్టేస్తే ఏదో అయిపోతుంది, పుట్టలో పాలు పోసేస్తే నీకు పిల్లలు పుట్టేస్తారు, ఇవన్నీ చెప్పేస్తే ఇలాగే అవుతుంది. అప్పుడు మొద్దుబారిపోతాయి ఆచారాలన్నీ. పిల్లలు పుట్టడానికి పుట్టలో పాలు పోయడం ఎందుకండి? దానికి అదే పరిష్కారం. ఆ జాగ్రత్త వహించినట్టయితే ఎప్పుడూ ఆచార సంప్రదాయాల్లో ఆంతర్యాలు తెలుసుకుని యువతరం దాన్ని పాటిస్తూ మరింత చైతన్యవంతంగా కొనసాగిస్తారు. సరిగ్గా అలా జాతి మొద్దుబారకుండానే అహింసా ధర్మాన్ని బుద్ధుడు గుర్తు చేశాడు. తప్పితే బౌద్ధ మతం వైదిక మతానికి ఏ రకంగానూ వ్యతిరేకం కాదు. వైదిక ధర్మంలో కొంతకాలం అనేక రకాల పరిస్థితుల కారణంగా మరిచిపోయిన కొన్ని ముఖ్యమైన విషయాలని బౌద్ధ జైనాలు గుర్తు చేశాయి. అవి ఎప్పుడైతే మళ్ళీ మొద్దుబారి అతి మార్గంలోకి వెళ్ళాయో అవి పక్కదారి పెట్టాయి, అవి వెళ్ళిపోయాయి. అదే ఏ మతస్థులైనా నేర్చుకోవలసింది, ఏ రాజకీయ సిద్ధాంతమైనా నేర్చుకోవలసింది.
చైత్యారామ విహార భూముల నహింసాస్తూపముల్నాటి కాంక్షాత్యాగము ప్రశాంత జీవన రహస్యం వంచు బోధించి దుష్కృత్య జ్వాలలు సూక్తి వర్షముల మూర్ఛెల్లన్ ప్రబోధించు. ఎక్కడ ఏ రకమైనటువంటి దుష్కార్యాలు చేయాలని ఎవరికి అనిపించినా వాటిని బుద్ధుని సూక్తుల ప్రభావం చేత మానుకున్నారు. అంగుళిమాల కథ ఉదాహరణ. పరమ హింసాత్మక దృక్పథం నుంచి అతన్ని అహింసా దృక్పథం వైపుకి మళ్లించాడు మహానుభావుడు జగద్గురువై. ఆ రకంగా బౌద్ధమతం చేసిన సేవ తీసుకొచ్చిన గొప్ప మార్పు, శాంతి చైతన్యం ఇంత అంతా కాదండి. దుష్కృత్యాలనేటువంటి జ్వాలల్ని, అగ్ని జ్వాలని సూక్తి వర్షముల మూర్ఛెల్లని, అది రూపకాలంకారం ద్వారా చెప్పడం. దుష్కృత్యాలు జ్వాలలో అయితే సూక్తులు వర్షాలు. సూక్తులు అనే వర్షం కురిపించాడు. జ్వాల మీద వర్షం, అగ్నిజ్వాల మీద వర్షం కురిస్తే ఆగిపోతుంది. దుష్కృత్యాలు సూక్తులు వింటే మనం మానుకోగలుగుతాం. చెడు ఆలోచనలు పోవాలంటే మంచి ఆలోచనల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు కవి ఒక వ్యాకరణపరమైన చమత్కారం చేస్తున్నాడు. ఆ సత్యాహింసల నిత్య సంధి రసమాసంవయ్య కావ్యాలకు. బుద్ధుడు సత్యానికి అహింసకి నిత్య సంధి, సత్యాన్ని అహింసని కలిపి బోధించాడు కాబట్టి నిత్య సంధి. వ్యాకరణంలో నిత్య సంధులు కొన్ని ఉత్తున ఖర్చు పరమగర్భుడు సంధి నిత్యము. రాముడు అతడు, రాముడతడు, సోముడు ఇతడు, సోముడితడు, నీవు ఉన్నావు, నీవున్నావు, నీవు ఉన్నావు, సోముడు ఇతడు అని రాయకూడదు. నీవున్నావు, సోముడితడు, రాముడితడు. ఉత్తున ఖర్చు పరమగర్భుడు సంధి నిత్యము. ఇత్తున ఖర్చు పరమగర్భుడు సంధి వైకల్పికము. ప్రథమ మీద పరుషముల గసరదవులు బహుళము. నిత్యము, అనిత్యము, వైకల్పికము, బహుళము అని 4 రకాల కార్యాలు ఉంటాయి. అందులో నిత్య సంధిలో జరిగి తీరుతుంది, జరగకపోవడం ఉండదు. బుద్ధుడు సత్యాహింసల నిత్య సంధి అంటే ఎప్పుడూ సత్యాన్ని అహింసని కలిపి ఆయన బోధించాడు. దానికి వికల్పం లేదు. సంధి వచ్చింది కాబట్టి కవికి ఇక్కడ పద్యరచన చేస్తున్నప్పుడు సరదాకి సమాసం కూడా వస్తే బాగుండు. సంధి సమాసం అంటారు కదా, 10వ తరగతి పిల్లలకి చెబుతారు కదా. సంధితో పాటు సమాసం పేరు మీద కూడా బుద్ధుడిని వర్ణిద్దామంటే చిత్రమైన ఆలోచనతో వచ్చింది. అలా ఆలోచనను పెంచుకోవాలి. బుద్ధి ప్రతిభ అంటే అది. సంధి వచ్చింది, సత్యాహింసల నిత్య సంధి. సమాసం కూడా రావాలి. ఎక్కడ రావాలి? సత్యాహింసల అని పద్యపాదం సకారంతో మొదలైంది. సమాసం అంటే ఆ సం వచ్చి యతి స్థానంలో వస్తుంది. సరిగ్గా అది శార్దూల పద్యం 13వ అక్షరం యతి కాబట్టి. అంచేత 13వ అక్షరం సమాసములో సం కావాలంటే సమాసం అనగానే ముందు ఒక అక్షరం తక్కువ అవుతుంది. అందుకే ఆ అక్షరం ఏం పెడదాం? సత్యాహింసల నిత్య సంధి ఒక అక్షరం లేదు. సమాసం అనేవారంటే రసమాసం అని తోచింది. వెతుకుతూ ఉంటే పదాలు దొరుకుతాయి. ఆలోచిస్తూ ఉంటే ప్రతిభ వికసిస్తుంది. గమనించాలి అందరూ. విద్యార్థుల ప్రతిభను వికసింపజేయాలంటే ఆలోచింపజేయాలి. పాఠం మనమే చెప్పి, ప్రశ్నలు మనమే చెప్పి, జవాబులు మనమే రాయించి, వాటినేమో చూసి రాయండి, చూడకుండా రాయండి. ఇది పరీక్షలో అడుగుతారు, ఇది పరీక్షలో అడుగురు. ఎందుకండి ఇది? ఈ బట్టి కొట్టుడు విధానం వల్ల ఉపయోగం ఏమిటండి? దీంట్లో ఏదో మొండిగా బట్టి ధారణ చేయగలిగిన వాడు ఎవడో 4 మార్కులు తెచ్చుకుంటాడు. అది చేతకానివాడు ఆగిపోతాడు. కానీ వాడికి బట్టి పట్టడం చేత కావద్దేమో కానీ సొంతంగా ఆలోచించి పరిష్కరించగలడు. వాళ్ళు ఆ బుద్ధిని చంపేస్తున్నాం మనం బట్టి పట్టే విధానం ద్వారా. కొంతమంది పిల్లలకి ఆ మేధాశక్తిలో బట్టి గుర్తుంచుకునే శక్తి ఉండదు. వాడు సొంతంగా ఆలోచిస్తారు. నిజానికి బట్టి చెప్పగలిగిన వాడు పండితుడవుతాడు. సొంతంగా ఆలోచించి చెప్పగలిగిన వాడు అవధాన అవుతాడు, కవి అవుతాడు. పండితుల కంటే కవి, అవధాని గొప్పవాళ్ళు. పాండిత్యం కాస్త కృషి చేస్తే వస్తుంది. కవిత్వం అలా రాదు. అది ప్రతిభ. అది బుద్ధి సహజంగా వికసించాలి. వికసించాలంటే ఆలోచింపజేయాలి. ఇలాగ సంధి వచ్చింది కాబట్టి సమాసం రావాలి. శార్దూల పద్యంలో సమాసం అనే మాట ఎక్కడొస్తుంది? ఓ యతి స్థానంలో వస్తుంది. సం యతి అక్షరంలో వస్తుంది. అంటే సమాసం సరిపోదు, ఇంకో అక్షరం వేసుకోవాలి. ఏది చేరుద్దాం? కసమాసం, బసమాసం, రసమాసం. బాగుంది. రసమాసం అంటే వసంతం అండి. అన్ని రకాల వృక్షాలు రసాన్ని స్రవింపజేసే మాసం రసమాసం అండి. మధుమాసం, రసమాసం అంటే వసంతం అని అర్థం. పైగా మరి రసమాసం అనగానే మరి చివరి ముగింపులా ఉండాలి. బుద్ధుడు రసమాసం వయ్య కావ్యాలకు, కావ్యాలకి ఆయన రసమాసం అయ్యాడు. రసమాసం అంటే వసంతం. వసంతంలో ఎక్కువగా పువ్వులు పూస్తాయి, ఎక్కువగా చిగురుస్తాయి, ఎక్కువగా ఫలాలు వస్తాయి. చైత్ర వైశాఖాలు వచ్చాకే మనకు మామిడి పళ్ళు, అన్ని రకాల పళ్ళు వస్తాయి. వేసవకాలం వచ్చిన పళ్ళు ఇతర ఋతువుల్లో రావు.
ఫలాలకి వసంత ఋతువు ప్రసిద్ధమైనట్టే కావ్యాలనేటువంటి ఫలాలకి బుద్ధుడు ప్రసిద్ధుడయ్యాడు, అంటే కేంద్రం అయ్యాడు. బుద్ధుడి మీద కవిత్వం చెప్పని పద్య కవి అయితే లేడు నాకు అనుమానం. ఇంక వచనం ఇతర ప్రక్రియలు నాకు చెప్పలేను, కానీ బుద్ధుడి మీద పద్యం వల్లనే పద్య కవి ఉండడండి ఆధునిక కాలంలో. అందరూ ఏదో ఒక రకంగా ఎక్కడో అక్కడ గౌతమ బుద్ధుడిని స్పృశించిన వాళ్ళే, అంతగా ఆయన ఆకర్షించాడు. అందుకని సత్యాహింసల నిత్య సంధి రసమాసం వయ్య కావ్యాలకు చైత్యారామ విహార భూములన హింసా స్తూపముల్నాటి కాంక్షాత్యాగము ప్రశాంత జీవన రహస్యం వంచు బోధించి దుష్కృత్యజ్వాలలు సూక్తి వర్షముల మూర్ఛిల్లన్ ప్రబోధించు ఆ సత్యాహింసల నిత్య సంధి రసమాసం వయ్య కావ్యాలకు అనిలాగా జైన బౌద్ధాల ప్రశస్తిని వర్ణిస్తూ తరంగం ఇప్పుడు వేదాంత ధోరణలో లోకస్వభావాన్ని గురించి ఒక మాట చెబుతోంది. కవి చరిత్ర ఎలా సాగుతుంది అంటే, యుద్ధానంతర శాంతి శాంతి గడువన్ యుద్ధంబులు ఈ రీతిగా బద్ధంబైనది కాలచక్రము. ఇది కూడా దుష్కర ప్రాస, దాకింద ధావత్తు. అవధానాలు చేసినటువంటి అనుభవం ఇటువంటి ప్రాసలతో పద్యాలు అలవోకగా చెప్పే శక్తినిస్తుంది. అవధానాకవ మందు చేసిన మహాభ్యాసంబు సత్కావ్యపం వ్యవసాయంబున మోపునెత్తినది అన్నాడు కవి అవతారికలో ఆవిష్కరణలో. అదే మోపెత్తడం అంటే ఇది. బోల్డ్ అవధానాల్లో రకరకాల దుష్కర ప్రాసలు ఎదుర్కొని ఉండడం వల్ల వేద్దాం, మంచి ప్రాసలతో పద్యాలు రాద్దాం, బ్రహ్మాండమైన పదాలు వస్తాయి. ఊరికే అలా కళ తలా వల అంటే ఏముంది, ఎవడైనా చెప్పేస్తాడు పద్యం. దాకింద ధావత్తు. యుద్ధానంతర శాంతి శాంతి గడువన్ యుద్ధంబులు ఈ రీతిగా బద్ధంబైనది కాలచక్రము జగద్భాండంబు భేదింప దుర్బుద్ధిన్ కొందరు వీరులు అశ్వములపై భూమండలం వంతయున్ క్రుద్ధోన్మత్త పిశాచులై తిరుగా దిక్కులు దిక్కులేకేడ్వవే. కాలచక్రం ఎప్పుడూ ఒక్కలా ఉండదయ్యా. ఒక భయంకర యుద్ధం ముగిస్తే ఏదో ఒక శాంతి స్థాపన జరుగుతుంది, ఎవరో మహాపురుషుడు పుడతాడు. యుద్ధానంతర శాంతి శాంతి గడువను యుద్ధంబులు. కాలచక్రం సమాజ స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఓ పెద్ద యుద్ధం ముగుస్తుంది, అందరూ శాంతి 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 అంటూ ఉంటారు, అంటుండగానే ముగుస్తుంది అది. ప్రజల ఆకాంక్షల మేరకే శాంతి ఒప్పందాలు జరుగుతాయి, ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటే యుద్ధాలు జరుగుతాయి. ఈ రీతిగా బద్ధంపైనది కాలచక్రము. కాలం చక్రమయ్యా, శాంతి యుద్ధం శాంతి యుద్ధం శాంతి యుద్ధం అలాగే ఉంటాయి. రామాయణ యుద్ధం తర్వాత భారత యుద్ధానికి మధ్యలో యుద్ధాలు ఏమిటి వచ్చాయి, పెద్ద యుద్ధాలు అవి రెండు. కానీ మరి రామాయణ యుద్ధం వచ్చిన తర్వాత ఎంతకాలానికైనా మళ్ళీ భారత యుద్ధం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? మరి రావణాసురుడు పుట్టాక చాలా కాలానికి దుర్యోధనుడు పుట్టాడు, మళ్ళీ పుట్టడం ఏమైనా ఉందా? ఈ మధ్యలో కూడా కొంతమంది పుట్టారు అలాంటి వాళ్ళు, అంత ప్రసిద్ధులు కాదు. అంచేది ఎప్పుడూ ప్రపంచంలో మంచి చెడ్డ రెండూ ఉంటాయి, రెండింటి మధ్య ఘర్షణ కూడా ఉంటుంది, తప్పదు. ఏదో ఒక సందర్భంలో ప్రపంచం మొత్తం శాంతిమయం అయిపోతుంది, అసలు కలహమే ఉండదు, ద్వేషమే ఉండదు అనుకోవడం పొరపాటు మాట, ఎప్పుడూ జరిగేది కాదు. సూర్యచంద్రుడు ఇద్దరు ఉన్నట్టే, చీకటి వెలుగులు రెండూ ఉన్నట్టే, అమావాస్య పూర్ణిమ రెండూ 15 రోజులకు ఒకసారి వచ్చినట్టే, నలుపు తెలుపులు రెండూ ఉన్నట్టే శాంతి యుద్ధము ఉంటాయి. అంచేతను జైన బౌద్ధాల కారణంగాను ప్రపంచంలో కూడా ఇతర మతాల కారణంగాను మహాపురుషులు ఆవిర్భవించి శాంతి స్థాపన చేశారు. కానీ కొంతమంది ఆ శాంతిని అలా ఉండనీరయ్యా అని ఒక కొత్త చరిత్రలోకి ప్రవేశిస్తోంది, దానికి ఉపోద్ఘాతం వేసుకుంటోంది తరంగం. యుద్ధానంతర శాంతి శాంతి గడువన్ యుద్ధంబులు ఈ రీతిగా బద్ధంబైనది కాలచక్రము. అలా కాలం గడుస్తోంది కవి. ఇంతలో కొందరు ఊరుకోరు కదయ్యా, ఏ శాంతి వచ్చినాడు కొందరికి నచ్చో, వ్యక్తిగత అహంకారాలు ఉంటాయి. జగద్భాండంబు భేదింప దుర్బుద్ధిన్ కొందరు వీరులు అశ్వములపై భూమండలం వంతయున్ క్రుద్ధోన్మత్త పిశాచులై తిరుగా దిక్కుల్ దిక్కులేకేడ్వవే. ఈ జగత్తంతా ఒక భాండం, ఒక అమృత భాండం అనుకుంటే దాన్ని అలా అమృతంతో హాయిగా ఉండనీయడం ఇష్టం ఉండదయ్యా. ఆ అమృతాన్ని లాక్కెళ్ళిపోవాలని చూస్తారు ఏ రాక్షసులు, వాళ్ళు తాగాలని చూస్తారు. పోనీ వాళ్ళకి చిరాయుర్దాయం వస్తుందని సంతోషిద్దామంటే ఆ ఆయుర్దాయంతో దుర్మార్గాలు చేస్తారు. పోనీ మంచి చేసేవాడికి ఆయుర్దాయం పెరిగినా పర్వాలేదండి, చెడు చేసేవాడికి పెరిగితే అలాగా. దుర్బుద్ధి స్వార్థ బుద్ధి కారణంగా, అంటే ఎంత మంచిని ఎవరు స్థాపన చేసినా
శ్రీరామచంద్రుడు స్థాపన చేసిన, శ్రీకృష్ణుడు చేసిన, గౌతమ బుద్ధుడు చేసిన, శంకరాచార్య స్వామి చేసిన, వివేకానందుడు చేసిన, మళ్ళీ తిరిగి ప్రపంచం కుక్కతోకైపోవడం ఖాయం. ఆ మాట వివేకానందుడే చెప్పాడు. మేమేదో చెప్పినంత మాత్రాన, మేం చేసినంత మాత్రాన ఇది పూర్తిగా మారిపోతుందని, ఒకవేళ మారినా స్థిరంగా ఉంటుందని మాకెప్పుడూ నమ్మకం లేదు అన్నాడు వివేకానందుడు. పైగా అసలు ఆ లోకాన్ని మంచి వైపు మార్చాలనే వారికి ధైర్యంగా ఓ మాట చెప్పాడు. నీ చుట్టూ పరిస్థితులు ఎప్పటికీ మారవు, అలాగే ఉంటాయి, కానీ వాటిని మార్చే ప్రయత్నంలో నువ్వే చాలా పరిణతి పొందుతావు అన్నాడు. అది మాత్రం సత్యం, అనుభవంలో బోధపడుతున్న విషయం. ఆ ప్రయత్నం మానకూడదండి, నిరాశపడకూడదు. మనలో మార్పు కోసం, మన చుట్టూ ఉన్న సమాజంలో మార్పు కోసం మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అసలు సమాజం పక్కనెట్టండి, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచించుకుందాం. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఏవైనా కొన్ని బద్ధకాలు, దుర్లక్షణాలు, అవలక్షణాలు ఉన్నాయేమో మనకి తెలుసు. ఎవరికి వారు ఆలోచించుకుందాం, ఎవరికి వారే ఒక అవలక్షణాన్ని, ఒక బద్ధకాన్ని మాన్చుకోవడానికి మనకి ఎంతకాలం పట్టిందండి? ఏళ్ల తరబడి పట్టిన సంఘటనలు కూడా ఉంటాయి మనం గుర్తు చేసుకుంటే. ఏళ్ల తరబడి నాలో ఉండే ఈ బద్ధకాన్ని నేను వదిలించుకోవాలి అని ఏ మనిషి అయినా నిర్ణయించుకుంటే వాడు వదిలించుకోవడానికే దానికి 5-6 ఏళ్ళు పడుతోంది. మనం ఎలా వదిలిస్తామండి? పైగా మనం చెప్పిన కొద్దీ విసుగ్గా ఉంటుంది, కనిపిస్తే పారిపోతారు అక్కడి నుంచి. కనిపించినప్పుడల్లా ఏదో సుత్తు కొడుతున్నాడు అని. అందుకే ఎప్పుడు వారంతట వారు మారడానికి ప్రోత్సాహకరంగా మనం మాట్లాడాలి తప్ప మనం వారిని మార్చడం మన కర్తవ్యం అని అనుకోకూడదు. అక్కడే రక్తపోట్లు, గుండెపోట్లు వస్తాయి ఈ మార్చేవాడికి. పైగా చికాకులు, కోపాలు అనేక రకాలు వస్తాయి. ఇంకా ఎంతకీ మారట్లేదు, ఎవరూ మారట్లేదు, మేము మారామని మనకు వచ్చి చెబుతారా? పైగా అలా చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను మారానండి మీ వల్ల అంటే అంతకుముందు ఏదో దుర్మార్గుడేమో అనుకుంటాం. అందుకని చాలామంది చెప్పరు, కానీ వారికి తెలుసు మనస్సులో ఇది చైతన్యవంతమైన మాట, దీన్ని మనం వింటున్నాం, ఇది మనం జీవితంలో ఆచరించాలి అని వారంతటా వారికి అనిపించాలి. అనిపిస్తే తప్పకుండా మర్నాడే ప్రయత్నం చేస్తారు. చేసిన ప్రయత్నం అలాగే కొనసాగుతుందనే భ్రమ పనికిరాదు. కొన్నాళ్ళకి మళ్ళీ బద్ధకాలు వస్తాయి. ఏదో అంటారు కానీ మన వల్ల అవుతుందా? ఎందుకంటే ఎవరో పక్క వాళ్ళు వచ్చి చెబుతారు, ఎవరో టీవీల్లో 100 రకాలు చెబుతారు, వాళ్ళే చెయ్యరు, మనకెందుకు అంటారు. దాని ప్రభావానికి లోనవుతారు, వదిలేస్తారు. మళ్ళీ తర్వాత అవే ప్రసంగాలు వింటూ ఉంటారు, అదే రకమైన పుస్తకాలు చదువుతారు, మళ్ళీ చైతన్యం వస్తుంది. మళ్ళీ ఏదో మారుద్దామని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అప్పుడు రెండో వాడు వచ్చేదో చెబుతూ ఉంటారు. మళ్ళీ ఇక చెప్పనివ్వరు వీళ్ళు. లేదు చెప్పేది మంచి మాట, నేను పుస్తకంలో కూడా చదివాను, చాలా మంచి మాట. అప్పుడు చూడండి, ఇదివరకు మౌనంగా వారి ప్రభావంలో పడ్డాం, ఇప్పుడు పడకపోగా అలా పడినట్టుగా ఉన్నాం. ఇంకోసారి వారికే మనం చెబుతాం, ఇంకోసారి ఇంటికే రావద్దని చెబుతాం. ఇదే చైతన్యం, ఇది క్రమంగా వస్తుంది. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. చెడైనా అంతే. ఎంత మంచిగా మనం సమాజాన్ని స్థాపించేసేసి ఇంక అయిపోయింది, అమ్మాయ ఇంక చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం లేవు, అన్నీ బాగున్నాయి అన్నప్పుడు అక్కడ ఏదో పెద్ద జరుగుతుంది. మనం ఒక్కొక్క శాసనసభ్యులు ఉంటారు, నిజం కొంతమంది వాళ్ళ నియోజకవర్గాలకి చాలా చేస్తారు, ధారపోసేస్తారు నిజంగా. ఇంకా అసలు జరగవలసిన అభివృద్ధి ఏమీ లేదు అన్న నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి రాష్ట్రాల్లో. మన ఆశ్చర్యం ఏం లేదు, ఉన్నాయి అలాగే. కానీ అక్కడ మనస్సులన్నీ బాగున్నాయా? ఇంకా ఎప్పుడు ఏ గొడవ రాదని ఏమన్నా ఉందా? అది లేదండి. రేపొద్దున ఏదైనా రావచ్చు, ఈ అభివృద్ధి దెబ్బతినచ్చు. అంచేతను ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలా మంచి కూడా చెడ్డగా మారుతుంది, అలాగే మారింది. జగద్భాండంబు బేభేదింప దుర్బుద్ధిని కొందరు వీరులు అశ్వములపై భూమండలం వంతయను క్రుద్ధ ఉన్మత్త పిశాచులై తిరుగా. కొందరు వీరులు మళ్ళీ గుర్రాలెక్కి ఈ భూమండలం అంతా జయించాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరారయ్యా. కోపంతో పిచ్చివాళ్ళై పిశాచాల్లా ప్రవర్తించారయ్యా. నేను ప్రపంచాన్ని జయించి తీరతా, నేను ప్రపంచ విజేత అనిపించుకోవాలి. ప్రేక్షకులకు గుర్తొచ్చుంటుంది ఎవరి కథ చెప్పబోతున్నాము. నేను ప్రపంచ విజేత అనిపించుకోవాలి. ఏమిటండి అనిపించుకుంటే? అనిపించుకున్నాక వీడు అరగంట కూడా బతకడం. ఇదో తాపత్రయం కొంతమందికి. బిజినెస్ మ్యాగ్నెట్, నన్ను మించిన వ్యాపారస్తుడు ఎవడో మన రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, నేనే నెంబర్ 1 అంటాడు. ఈ నెంబర్ 1 వరకు వెళ్ళాక అన్ని 3-4 రంగాల్లో ఈయనే నెంబర్ 1 అవుతాడు. అప్పుడు ఒకసారి ఎందుకో కొంచెం గుండెల్లో నొప్పిన వస్తుంది, కొద్దిగా అనిపిస్తుంది ఊరికే. అప్పుడు డాక్టర్ గారు వస్తాడు, నువ్వు 3 నెలల మించి బతకమంటాడు. అయిపోయింది. అప్పుడు కూడా నెంబర్ 1. ఆసుపత్రిలో నెంబర్ 1 బెడ్ కేటాయిస్తారు.
ఎందుకు సాధించిందంత ఏమైంది? ఇప్పుడు ఆసుపత్రిలో నెంబర్ 1 కోసమా ఈ నెంబర్ 1 అంతా? మనం నోబెల్ బహుమతి గెలుచుకున్నా సరే ఆనందం మిగిలేది 5 నిమిషాలే, గమనించాలి. 7 తరాలకు సరిపడా ఆస్తులు సంపాదించినా సరే మనం తింటున్నది 2 ముద్దలే, అది గమనించాలి. ఈ క్షణం మనం ఏం అనుభవిస్తున్నామో అదే మన ఆస్తి. మిగిలింది చెప్పుకోవడానికి పనికొస్తుంది, తినడానికి పనికిరాదు. అటువంటిప్పుడు ఆ ఆస్తి సంపాదించడానికి అంత తాపత్రయం పడక్కల, జీవితం అంతా ఖర్చు పెట్టక్కల. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా రామకృష్ణ, ఓ తత్వం, ఓ వేదాంతం, లేకపోతే అదో జీవితమా? అందుకని చెబుతున్నాడు ఇక్కడ. కొందరు బయలుదేరతారయ్యా పిశాచాల్లాగా. వీళ్ళు ఇంకా దిక్కులు లేకుండా అన్ని దిక్కుల్ని జయించాలని బయలుదేరతారు, అదో కాంక్ష. అనేక రకాల ధర్మాలు మతాలు చేసిన శాంతి బోధలు ఏమయ్యాయో కానీ ఒక దుర్మార్గుడు బయలుదేరాడు. దిక్కులేక ఎడ్వవి, దిక్కులు కూడా దిక్కులేనట్టుగా ఏడిచాయ్యా. ఎవడా దుర్మార్గుడు? ఏ రకంగా ప్రపంచ విజేత కావాలని ప్రయత్నం చేశాడు? ఆయన ప్రయత్నాలు ఎలా ఫలించాయి, ఎలా విఫలమయ్యాయి అన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.